ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త వణికిస్తున్న కొత్త వైరస్ ఇవన్నీ కూడా మూసివేత అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు అనేది వీడియోలో చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే కొత్త వైరస్ సంబంధించి లక్షణాలు కూడా ఇచ్చారండి. మానవాళిపై వైరస్ లో రేంజ్ లో పగబట్టినట్లు ఉన్నాయి. ఏ సమయంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రపంచంలో ఏదో ఒక చోట కొత్త వైరస్ కనిపిస్తూ లేదా పాత వైరస్ ను మళ్ళీ ప్రబలుతూ మనుషులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఆసియా దేశమైన జపాన్ లో ప్రాణాంతక వ్యాధి వేగంగా విస్తరిస్తుంది. ఈ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. బ్యాక్టీరియా వల్ల మానవ శరీరంలో ప్రవేశించి కణజాలాలపై దాడి చేస్తుంది. వ్యాధిని గుర్తించిన సకాలంలో చికిత్స అందించకపోతే వ్యాధి సోకిన 48 గంటల్లోపే రోగి మరణిస్తాడు. ఈ వ్యాధి పేరు స్టెప్టోకోకల్ టాక్సీ షాక్ సిండ్రోమ్. జపాన్లో 900 కంటే ఎక్కువ STSA కేసులు నమోదాయి. జపాన్తో పాటు యూరోప్లో కూడా ఈ వ్యాధి కేసులు నమోదైన నేపథ్యంలో STSS వ్యాధి అంటే ఏమిటి, ఇది ఎలా వ్యాపిస్తుందని, ఆ రోగి 48 గంటల్లో మరణిస్తాడు. ఈ వైరస్ గురించి నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. ప్రపంచంలో వ్యాప్తంగా అనేక రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి అని వైద్యులు చెప్తున్నారు. ఈ బ్యాక్టీరియాలో ఒకటి స్టెప్టోకోకస్. ఇది మానవులకు సోకుతుంది. బ్యాక్టీరియా జంతువులు లేదా కీటకాల నుంచి వచ్చిన మానవ శరీరంలోకి వస్తుంది. ఈ బ్యాక్టీరియా రక్తం కణజాలాల్లోకి ప్రవేశించి వాటిని పనితీరును పాడు చేస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే రోగి 48 గంటల్లో కూడా మరణిస్తారు. వ్యాధిని ఎలా వస్తుందంటే గాయం లేదా చిన్న కోత STS బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. స్టాఫ్డర్జంగ్ హాస్పిటల్లో కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో HOD డాక్టర్ జుగాల్ కిషోర్ వివరిస్తూ, ఈ బ్యాక్టీరియా శరీరంలో గాయాలు లేదా కాలిన గాయాలు ఏదైనా శరీరంపై భాగం ఉంటుంది. ఇదే పద్ధతిలో ధనుర్వాతం కలిగించే బ్యాక్టీరియా కూడా శరీరంలోకి ప్రవేశిస్తుంది. STSS తో బాధపడుతున్న వారి సగం మంది బాధితుల శరీరంలోకి బ్యాక్టీరియా ఎలా ప్రవేశించిందో నిపుణులు తేయడం లేదు. అయితే బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరి వ్యాపించడానికి ఖచ్చితంగా గాయాలే ఒక మార్గం అని, ఇలా బాధితులు మారిన రోగులు ఉదాహరణగా నిలుస్తున్నారని చెప్తున్నారు. బాధితుల లక్షణాలు ఏమిటంటే గాయం వేగంగా అభివృద్ధి చెందుతుంది. శరీరం భాగాలపై వాపు అనేది హైపర్ ఫీవర్, దద్దుర్లు ఇక చర్మం పొట్టు రాలడం, BP డౌన్ కావడం. అయితే స్టెప్టోకోకల్ టాక్సీ షాక్ సిండ్రోమ్ అనేది కొత్త వైరస్ కాదు. జపాన్లో గత వైరస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఇక 48 గంటల్లో ఈ రకంగా ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా వాటిని చికిత్స అయితే చేయాలి. లేకపోతే ఈ బ్యాక్టీరియా అనేది శరీర కండరాలను సైతం తినేస్తుందట. ఈ బ్యాక్టీరియా గుండె, కిడ్నీ, కాలేయం వంటి ఏ అవయవం పైన దాడి చేస్తుందట. ఈ వైరస్ కణజాలాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తుంది కనుక దీన్ని మాంసం తినే బ్యాక్టీరియా అని కూడా అంటారనమాట. ఈ వైరస్ ఎంత ప్రమాదమో చిన్నపిల్లలు, పెద్దల వారికి అందరికీ కూడా సోకుతుంది. కాబట్టి ఇక వ్యాధి లక్షణాలు గొంతు మంట, శరీరంలో ఏదైనా భాగంలో వాపు, నోటిలో ఎరుపు, ఊదా, మచ్చలు కాసు, శోషరసన కనుపు వ్యాధులు. ఈ వ్యాధి యొక్క బాధలు ఎలా గుర్తించాలంటే ఈ రకంగా బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకొని గుర్తిస్తారనమాట. ఎలా రక్షించాలంటే గాయం చుట్టూ చికాకు అనిపిస్తే వైద్యుని సంప్రదించాలి. తరచుగా చేతులు కడుక్కుంటూ ఉండాలి. తీవ్ర జ్వరం ఉంటే బాధితుని సంప్రదించి వ్యాధి బాధితులు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి.